ఈ నగరం ఒక కళతో మొదలైంది. ఆ కళ ప్రేమతో నిండింది. ఆ ప్రేమ నుంచే పుట్టింది మన హైదరాబాద్. ఇది కేవలం ఇటుకలతో కట్టిన నగరం కాదు. ఇది చరిత్రకు శ్వాస, భవిష్యత్తుకు ఆశ. ఎక్కడ మసీదు గంటలు, ఆలయ గంటలతో కలిసి మోగుతాయో, ఎక్కడ సంస్కృతి, సాంప్రదాయం, సాంకేతికత ఒకే చోట కలుస్తాయో ఆ నగరమే మన హైదరాబాద్. హైదరాబాద్ కథ గోల్కొండ కోట నుంచే మొదలైంది. ఇది వజ్రాల నగరం. ప్రపంచానికి కోహినూరు లాంటి వజ్రాలు ఇచ్చిన నేల మన హైదరాబాద్. గోల్కొండ రాజ్యం పాలించిన ముహమ్మద్ కులీ కుతుబ్ షా ఒకరోజు మహమ్మారి నుంచి ప్రజలను కాపాడాలని నది అవతల కొత్త నగరం కట్టాలని నిర్ణయించాడు. ఆ నగరం పేరు తన ప్రేమికురాలు భాగ్యమతి పేరుతో భాగ్యనగరంగా పిలువబడింది. కాలక్రమంలో అది హైదరాబాద్గా మారింది. నగర మధ్యలో నిలిచిన చార్మినారు 4 స్తంభాలు కాదు, 4 శతాబ్దాల చరిత్ర, 4 దిశల్లో వ్యాపించిన సంస్కృతి, 4 మూలల నుంచి వచ్చిన ప్రజల ఐక్యత. అక్కడ వ్యాపారం ఉంది, భక్తి ఉంది, స్నేహం కూడా ఉంది, జీవితం కూడా ఉంది. హైదరాబాద్ నిజమైన వైభవాన్ని చూసింది నిజాముల పాలనలోనే. చొమల్లహ ప్యాలెస్, ఫలక్నామా ప్యాలెస్ అప్పుడు కట్టబడిన అద్భుతాలు. కానీ నిజాములు కేవలం రాజభవనాలే కాదు, ఆసుపత్రులు, రోడ్లు, రైల్వేలు, విద్యా వ్యవస్థ కూడా ఇచ్చారు. హైదరాబాద్ ఒక రాజధానిగా ఎదిగింది. ఇక్కడ ఆలయాలు, మసీదులు, చర్చిలు ఒకే వీధిలో కనిపిస్తాయి. పండగలు మొత్తానికి కాదు, మనుషులకు. రంజాన్ రోజుల్లో హలీం పంచే చేతులే దసరాలో బతుకమ్మ మోస్తాయి. ఇదే హైదరాబాద్ ఆత్మ. హైదరాబాద్ అంటే బిర్యానీ లేకుండా ఊహించగలమా? ప్రతి గింజలో చరిత్ర, ప్రతి వాసనలో ప్రేమ. ముత్యాల బజారు, ల్యాడ్ బజారు చూడగానే మన గతం ముందుకు వస్తుంది. కాలం మారింది, కానీ హైదరాబాద్ ఆగలేదు. హైటెక్ సిటీ, ఐటీ కంపెనీలు, మెట్రో రైళ్లు, స్కై స్కాపర్లు ప్రపంచంతో పోటీ పడుతున్న నగరం ఇది. గ్రామం నుంచి వచ్చిన యువకుడికి కలల్ని నిజం చేసే వేదికే మన హైదరాబాద్. ఎందుకంటే ఇక్కడ గతం ఉంది, వర్తమానం ఉంది, భవిష్యత్తు కూడా ఉంది. ఇక్కడ చరిత్ర మాట్లాడుతుంది, సాంకేతికత పరిగెడుతుంది, మనుషుల మధ్య ప్రేమ నిలబడుతుంది. హైదరాబాద్ ఇది కేవలం ఒక నగరం కాదు, ఇది ఒక భావన, ఒక జీవితం, ఒక సంస్కృతి. ఇక్కడికి వచ్చిన వాడు ఉద్యోగం కోసం వచ్చిన హృదయం మాత్రం ఇక్కడే వదిలి వెళ్తాడు. హైదరాబాద్ చరిత్రతో పుట్టి భవిష్యత్తుతో నడిచే నగరం. హైదరాబాద్ నిన్నటి చరిత్ర, నేటి జీవితం, రేపటి ఆశ. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి.